ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాలతో మీ ముందుకు రావడానికి మరొకసారి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి తద్వారా మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ మాటను అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ యొక్క మాటలని తెలియజేశారు. అవును, ఈ యొక్క మాటలను పౌలు ఎందుకు ఈ విధంగా తెలియజేశాడంటే, పౌలు కూడా తన యొక్క సువార్త పరిచర్యలో ఎన్నో శ్రమలని, శోధనలని, ఇబ్బందులని ఎదుర్కొన్నాడు. ఆయన తన యొక్క సేవా పరిచర్యలో సేవా అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మాటలను బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన విధానాన్ని మనం చూసినప్పుడు, పలుమార్లు నేను బెత్తములతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, పలుమార్లు నేను సముద్రంలో మరి ఆ రేవు ప్రాంతంలో కట్టివేయబడి నేను అనేక శ్రమలను అనుభవించాను, పలుమార్లు దిగంబరిగా నేను ఉన్నాను అని ఆయన తెలియజేశాడు. ఈ అనుభవాన్ని బట్టి మనం చూస్తే పౌలు యొక్క జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి కృంగిపోయేటువంటి పరిస్థితులు, మరి ఒక్కొక్కసారి మరి వస్త్రాలను సైతము కూడా మరి వాళ్ళు లాగివేసి మరి ఎంతో భయంకరంగా పౌలుని సువార్త పరిచర్య చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయన్ని ఎంతగానో వాళ్ళు శ్రమల పాలు చేశారని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వాస్తవానికి విషయాన్ని మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా పౌలును మరి ఎంతో బాధ పెట్టినవి, ఎంతో కృంగదీసిన అనుభవాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ దేవుని యొక్క మాటలను కైకొన్నవాడై ఆయన ఈ మాటల్ని తెలియజేశాడు. ఏమిటి అంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని. ఎందుకు ఈ మాటలు అన్నాడంటే, ఆయన బలంగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పలేదు, ధైర్యంగా ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పలేదు. ఆయనకు వచ్చినటువంటి శ్రమలలో, ఆయనకు వచ్చినటువంటి శోధనలలో, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క మాటలను ఆయన తెలియజేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక మార్లు ఇలాంటి శ్రమలు, శోధనలు ఎదురవ్వచ్చు. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళవచ్చు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే, ఆ శ్రమలను బట్టి, ఆ శోధనలను బట్టి కృంగిపోవడం కాదు, వాటిని పదే పదే ధ్యానించుకుని, జ్ఞాపకం చేసుకుని చింతించడం కాదు, కానీ వాటన్నిటి నుండి కూడా మనల్ని విడిపించి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి నడిపించగలిగిన దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగాలన్నది దేవుని యొక్క కోరిక ఉన్నది. ఆ సందర్భంలో మనం ఈ మాటలు చెప్పాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం కూడా. పౌలు ఎందుకు ఈ మాటలు తెలియజేశాడు అంటే, ఫిలిప్పీలకు మరి ఆ ఫిలిప్పీ సంఘానికి వెళ్ళినప్పుడు, ఫిలిప్పీలకు ఈ పత్రిక రాసినప్పుడు కూడా పౌలు ఈ మాటలనే తెలియజేశాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నా అనుభవాలు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడు నేను అనేక మార్లు దేవుని యందు బలము తెచ్చుకున్నవాడినై, దేవుని యందు బలపడి ఆయన కృప ద్వారా అనేకమైన కార్యాలు సాధించాను. అయితే మీ ప్రతి బలహీన పరిస్థితిలోనూ, మీకు వచ్చినటువంటి ప్రతి పోరాటంలోనూ, మీకు ఎదురయ్యే ప్రతి మరి ఆటంకంలోనూ మీరు చెప్పవలసిన మాట, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, పరిస్థితులు మీకు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయినప్పటికీ కూడా మీరు చెప్పవలసిన మాట ఏమిటయా అంటే, నా దేవుడు నన్ను బలపరచగలడు, నా దేవుడు నన్ను బలపరచగలడు అనే మాటని మీరు చెప్పాలి. అందుని బట్టే, ఆ ఉద్దేశంతోనే పౌలు ఈ మాటలను రాశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీకా కూడా అంటాడు, నా శత్రువు నీవు నా మీద అతిశయపడవద్దు, నేను అంధకారమందున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండు, నేను పడినను తిరిగి మరలా లేతును అని. నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, వేదన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బలహీన సమయాల్లో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శ్రమల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మీకా వలె నువ్వు మాట్లాడగలగాలి. పౌలు వలె నువ్వు ధైర్యంగా దేవుని యందు బలము తెచ్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ వీటికి అది లేకపోతే సాతాను నిన్ను ఓడించడానికి చూస్తాడు. నిన్ను చూసి వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నీవు బలహీనుడువు కాదు, నీవు శక్తిహీనుడువు కాదు, నీవు బలవంతుడివి, నీవు బలవంతుడైన దేవుని కుమారుడివి. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమేంటో మనకి తెలియాలి, మన బలం ఏంటో మనకు తెలియాలి. వాస్తవానికి మనకు బలం లేకపోయినా
ఆ బలాన్నిచ్చే దేవుడున్నాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడనే విషయాన్ని, వాస్తవాన్ని ఎప్పుడు కూడా మనం గ్రహించిన వాళ్ళమై మన పరుగు పందెంలో మనం ఓపికతో పరుగులు పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నీ జీవిత విధానంలో, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడై ఉన్నాడని, నేను ఉద్ధరించగలిగిన వాడని, నేను సమర్థవంతుడిగా చేయగలిగిన వాడనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించి నీ జీవితాన్ని అనేకులకు పరిచయం చేసి నిన్ను ఒక సాక్షిగా ఆయన నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు ఆ రీతిగా వెళ్ళడానికి, ఆ రీతిగా ముందుకు కొనసాగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి ముందుకు వెళ్ళడానికి నీవు తీర్మానం తీసుకున్నావా? ఎందుకంటే ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. నీ ప్రతి బలహీనతలో ఆయన నిన్ను బలపరిచే దేవుడే కానీ నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించి బలము తెచ్చుకుని గిద్యోను వలె బలహీనుడిగా ఉన్నాను అనుకున్నటువంటి గిద్యోని దగ్గరికి దేవుడు దేవదూతను పంపించి, ఏ రీతిగా అయితే పరాక్రమలు కలిగిన బలాఢ్యుడా లెమ్ము, నీవు మిద్యానీయుల మీదకి వెళ్ళు, యుద్ధం చేస్తే నువ్వు జయిస్తావని ఏ రీతిగా అయితే గిద్యోని బలపరిచాడో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచాలని ధైర్యపరిచి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్టి రీతిగా నీవు కూడా ముందుకు కొనసాగి ఆయన సమాధానంతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో మరొకసారి ఈ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు విన్నటువంటి యొక్క మాటల మా జీవితాలు ఫలించులాగున, నీ యందు మేము బలపం కలిగి అనేకులను బలపరచులాగున మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో ముందుకు నడిపించమని, శాంతి సమాధానం మా సరిహద్దులు విస్తరింపజేసి కృపచూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకోసం ప్రతినిత్యం ప్రార్థించే మీ సహోదరుడు విజయ్. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.